హాయ్ హలో వెల్కమ్ టు స్కారీ స్టోరీ. ప్రణయ్ అనే యువకుడు టూర్కి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. మధ్య స్టేషన్లోనే బామ్మ చెప్పిందని దిగిపోయాడు. అంతవరకు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ప్రణయ్ రైల్వే స్టేషన్ చుట్టూ చూశాడు. ఏ ఒక్కరూ కనిపించట్లేదు. దగ్గరలో కనిపిస్తున్న స్టేషన్ బోర్డు చూశాడు. బోర్డు మీద నీ చావు తప్పుదురా అని రాసి ఉంది. దాంతో ప్రణయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా భయపడ్డాడు. వెనుక నుండి నక్క అరుపు. ఇంకా భయపడ్డాడు. నేను స్టేషన్ చూడకుండా దిగిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో స్టేషన్ చివరన ఒక తెల్లని చీర కట్టుకుని ఒక అమ్మాయి నిలబడింది. ఆమె ఎవరో చూసి హెల్ప్ అడగడానికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళే కొద్దీ చీకటి కాస్త కారు చీకటిగా మారింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న గాలి తుఫానులా చెలరేగింది. దగ్గరకు వెళ్ళి, ఎవరండి మీరు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు ప్రణయ్. దాంతో ఆ తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి వెనక్కి తిరగకుండా, నీకోసమే ఎదురు చూస్తున్నా ప్రణయ్ అని గంభీరంగా పెద్దగా అరిచింది. ప్రణయ్కి మరి కాస్త భయం పెరిగింది. తనపై చెయ్యి వేసి, ఎలా తిరుగు, ఎవరు నువ్వు అని ఇటువైపు తిప్పాడు. ఆ తెల్లని చీర కట్టుకున్న ఉన్న దయ్యం సడన్గా వెనక్కి తిరిగింది. ఎర్రగా అగ్నిగోళాల్లా ఉన్న కళ్ళు, బయటకు వచ్చిన 2 పెద్ద పళ్ళు, జుట్టంతా గాలికి వెనక్కి ఎగురుతూ, నీకోసమే ఎదురు చూస్తున్నా ప్రణయ్, నిన్ను ఇక్కడికి రప్పించాలని నేను ఈ స్టేషన్లో దిగేటట్టు చేశాను అని గట్టిగా అరుస్తూ భీకరంగా చెప్పింది. చెప్పి వెంటనే మాయమైపోయింది. ప్రణయ్కి దెయ్యాన్ని చూశాక నోటి వెంట మాట రాలేదు. అమాంతం ప్రణయ్కి తెలియకుండానే గాలిలో లేచి కింద పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియలేదు పాపం ప్రణయ్కి. తన మెడ మీద ఎవరో కరిచినట్టు అనిపించింది. కళ్ళు సొమ్మసిల్లిపోతున్నాయి. దూరం నుండి ఒక కాంతి రైల్వే స్టేషన్ పట్టాలపై కనిపించింది. అది ఇంకో దెయ్యమేమో అని అనుకున్నాడు. కానీ అది ట్రైన్ అని దగ్గరికి వచ్చాక తెలిసింది. ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలీదు, కానీ ఎక్కేశాడు. ఎక్కేసి బయటకు చూస్తే గాల్లో తేలుతూ ఊగుతూ దయ్యం ప్రణయ్ వైపు చూస్తూ ఉంది. ప్రణయ్ భయంతో లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. ట్రైన్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. ట్రైన్లో ఎవ్వరూ లేరు. ప్రశాంతంగా ఉంది. ట్రైన్ వెళ్తుంటే దయ్యాలు అరుస్తున్నట్లు, పిలుస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ప్రణయ్ మొబైల్లో టైం చూసుకున్నాడు. రైల్వే స్టేషన్లో దిగుతున్నప్పుడు టైం ఎంతైతే ఉందో అంతే ఉంది. అర్ధరాత్రి 1 గంట. కాసేపు ట్రైన్లో పడుకున్నాడు ప్రణయ్. మళ్ళీ కొద్దిసేపు తర్వాత టైం చూసుకున్నాడు. ఇంకా అర్ధరాత్రి 1 గంటనే చూపిస్తుంది. ఇంతలో స్టేషన్ వచ్చింది. బయటకు చూస్తే మళ్ళీ అదే స్టేషన్ దెయ్యం అక్కడే గాల్లో తేలుతూ ప్రణయ్ వైపు చూస్తూ చాలా భయంకరంగా నవ్వుతూ ఉంది. ప్రణయ్కి చాలా భయం వేసింది. నేను ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాడు. అలా ప్రణయ్ ట్రైన్లో ఉండగా చాలా స్టేషన్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. అన్నీ అవే స్టేషన్స్. ఇంతలో మొన్న వచ్చిన బామ్మ మళ్ళీ వచ్చింది. బాబు, నీళ్ళు తాగుతావా అని అడిగింది ప్రణయ్ని. చాలా భయపడుతూ, వద్దు బామ్మ,
ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి బామ్మ అని భయపడుతూ అడిగాడు ప్రణయ్. అప్పటి వరకు నార్మల్గా ఉన్న బామ్మ ఒక్కసారిగా దయ్యంలా మారిపోయి పెద్దగా నవ్వుతూ, నేను ఎక్కడికి వెళ్ళేదేంట్రా, ఇది నేను ఉండే ప్రదేశం, నువ్వే ఇక్కడికి వచ్చావు అని ప్రణయ్ శరీరంలో దూరి చిత్రహింసలు పెట్టింది. దాంతో ప్రణయ్కి ఏం చేయాలో తెలియక ప్రయాణిస్తున్న ట్రైన్లో నుండి దూకేశాడు. కానీ ప్రణయ్ ట్రైన్లో నుంచి కింద పడ్డానేమో అని అనుకున్నాడు. అదంతా ఊహాలోకంలో ఆ దయ్యం ఆడించిన ఒక ఆట. ఆ ఆటలో పడి ప్రణయ్కి తెలియకుండానే ట్రైన్ అనుకుని పాడుబడ్డ బావిలో దూకేశాడు. పైకి చూస్తూ పెద్ద జుట్టుతో బావి మీద గాలిలో ఎగురుతూ నవ్వుతూ గంభీరంగా చూస్తుంది. ఆ బావి చుట్టూ గోడ నుంచి చాలా చేతులు బయటికి వస్తున్నాయి. ప్రణయ్ ఎంత బయటికి రావాలనుకున్నా లోపల నుండి ఎవరో కాళ్ళు పట్టుకుని లాగుతున్నట్లు అనిపించింది. చాలా భయపడుతూ లోపలికి మునిగి ఒక్కసారి చూశాడు. చూడగానే ఆ ట్రైన్లో కనిపించిన బామ్మ భయంకరంగా చూస్తూ లోపలికి లాగేస్తుంది. ఇంతలో బోరున వర్షం పడుతుంది. ప్రణయ్ పైకి చూశాడు. సేమ్ ప్రణయ్లానే ఉన్న ఒక వ్యక్తి ప్రణయ్ మీద దూకాడు. దాంతో ప్రణయ్ని చూసి అక్కడికక్కడే హార్ట్ ఆగిపోయి చనిపోయాడు. అందుకే ఫ్రెండ్స్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు. మరొక కొత్త రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. యారీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.